ఇటు డీటెయిల్స్ ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ప్రధాని మోదీ ఏపీకి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సమావేశంలో మోదీ పర్యటన ఏర్పాట్ల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను చర్చిస్తోంది. ఇప్పటికే మోదీ పర్యటన నేపథ్యంలో ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం 31 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేటాయించింది. రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిగా జి వీరపాండియన్కు బాధ్యతలు అప్పచెప్పింది. పీఎం కార్యాలయం, ఎస్పీజీ, సీఎంఓతో సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. మోదీ రాక నేపథ్యంలో అమరావతిలో 5 లక్షల మంది బహిరంగ సభకు హాజరయ్యేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పీఎం హెలిప్యాడ్ దిగే దగ్గర నుంచి బహిరంగ సభాస్థలికి వచ్చే వరకు అడుగడుగునా ఆయనకు ఘన స్వాగతం పలికేలా ప్లాన్ చేస్తున్నారు. వెలగపూడి సచివాలయం దగ్గర హెలిప్యాడ్ నుంచి రైతులు, మహిళలు మోదీకి పూలతో స్వాగతం పలకాలని అనుకుంటున్నారు. పీఎం రోడ్ షోకు సంబంధించి బీజేపీతో పాటు కూటమి పార్టీ శ్రేణులు ఏర్పాట్లలో ఇప్పటికే తలమునకలై ఉన్నారు. దీనికోసం 6 మంత్రులతో ప్రత్యేక కార్యనిర్వాహక కమిటీని నియమించింది సర్కార్. మంత్రులు నారా లోకేష్, పి నారాయణ, పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్రలను ఈ కమిటీలో సభ్యులుగా ఉంచారు. బహిరంగ సభా వేదిక ఏర్పాట్లను ఇప్పటికే ముమ్మరం చేశారు. సచివాలయం వెనుక బహిరంగ సభ వేదిక ఏర్పాటు చేయనున్నారు. వీఐపీలు, ప్రజలు ఈ ప్రాంగణానికి చేరుకునేలా 9 రోడ్లను గుర్తించారు. పీఎంతో పాటుగా ప్రముఖుల కోసం 4 హెలిప్యాడ్లను సిద్ధం చేస్తున్నారు. మే 2న అమరావతికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి సంబంధించి ఏర్పాట్లను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వచ్చే నెల 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. అమరావతిలో ఏవైతే కనుక ఆగిపోయిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పునఃప్రారంభించేందుకు కోసమైంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. గతంలో ఆయన శంకుస్థాపన చేసినటువంటి నిర్మాణాలే ఇవన్నీ కూడా అని చెప్పొచ్చు. తర్వాత ఇప్పుడు గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీటి నిర్మాణాలను అన్నింటినీ కూడా పక్కన పెట్టిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మళ్లీ వచ్చిన తర్వాత ఈ నిర్మాణాలన్నింటినీ కూడా పూర్తి చేసేందుకు నడుం కట్టుకోవడం జరిగింది. దీనికోసం మళ్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగానే వీటిని పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడాను, అంటే ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించిన ఏర్పాట్లు, ఎటువంటి లోటుపాట్లు ముందుకు ఏ విధంగా వెళ్లాలనే దాని మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి 2 మంత్రులు సమావేశం కావడం జరిగింది. పయ్యావుల కేశవులు, నాదెండ్ల మనోహర్ అధికారులతో సీనియర్ అధికారులతో సమావేశం కావడం జరిగింది. ఆ తర్వాత ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉన్నారు. అంటే ఇప్పటికే చీఫ్ సెక్రటరీ పలుసార్లు దీని మీద రివ్యూ చేసి వైజాగ్ పర్యటనలో ఎవరైతే అధికారులను నియమించారో, ఎందుకంటే గతంలో వైజాగ్ పర్యటనకు వచ్చినప్పుడు నరేంద్ర మోడీ పర్యటన విజయవంతంగా వాళ్ళు పూర్తి చేసినందున ఈసారి కూడా అదే అధికారులను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశం తర్వాత ఈ సభాస్థలిలో ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో ఈ సమావేశం ఏర్పాటవుతారు. ఈ సమావేశంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు అయితేనేమి, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వీరందరితో కూడాను తాము తీసుకున్న నిర్ణయాలు, తర్వాత ఏ విధంగా ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన విజయవంతం చేయాలనే దాని మీద వారికి అందరికీ తగిన సలహాలు, సూచనలు, ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇందుకోసమని చెప్పేసి ప్రస్తుతం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళ సమావేశం ఉంటుండగా, అదైన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ సీనియర్ ఐఏఎస్ అధికారులు వీరందరితో కూడాను సమావేశం అవుతారు. ఈ సమావేశంలో వీరందరికీ కూడా తగిన సూచనలు చేయడం జరుగుతుంది. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అంటే దాదాపు 5 లక్షలకు పైగా జనాల్ని ఈ సమీకరణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం కంకణ కట్టుకోవడం జరిగింది. ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల నేతలు సమన్వయంతో ముందుకు వెళ్తా ఉన్నారు. దాదాపు 5 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా, అంటే సభాస్థలిలో దాదాపు 50,000 మంది పైగా ఉండేట్లుగా ఏర్పాటు చేయడంతో పాటు ప్రముఖులు వచ్చేటువంటి ఆ దారి పొడుగునా కూడాను వారికందరికీ ఘన స్వాగతం లభించే విధంగా, ప్రధానంగా రాజధాని ప్రాంత రైతులను, మహిళా రైతులను వారికందరికీ కూడాను వారి ద్వారా వీరికి స్వాగతం పలికే విధంగా ఏర్పాట్లు చేసేందుకోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు వచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో వారికందరికీ కూడాను హెలికాప్టర్లు ఎన్ని వచ్చినా కూడా, ఒక 4 హెలికాప్టర్లు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా అక్కడ హెలిప్యాడ్లను కూడా సిద్ధం చేయడం జరిగింది. అన్ని ఏర్పాట్లతో ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన విజయవంతం చేయాలని చెప్పేసి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ప్రస్తుతం డిస్కషన్లో ఉన్నారు. ఓకే విజయ్ చంద్రన్, అయితే ముఖ్యంగా మీరు అన్నట్లుగా సభ ఏర్పాట్లు ఎంత శాతం మేర పూర్తయ్యాయంటే ఏం చెప్పొచ్చు?
గతంలో P4కు సంబంధించినటువంటి సభాస్థలి ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడాను దాదాపుగా పూర్తి చేయడం జరిగింది. ఇంకా ఈ చిన్న చిన్న వర్క్స్ తప్ప దాదాపుగా సభాస్థలికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ ఒకటొకటిగా పూర్తి చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ముందుగానే చదును చేసినటువంటి ప్రదేశం కాబట్టి ఇందుకు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ముళ్ళ పొదలను అయితేనేమి వాటన్నింటినీ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఈ దారిని కూడాను అంటే ప్రముఖులు వచ్చేటువంటి దారి అయితేనేమి, తర్వాత ప్రజలు ఈ సభాస్థలికి చేరుకునేటువంటి దారి, వీరిని ఊరేగింపుగా తీసుకెళ్లేటువంటి దారి, వీటన్నిటి కూడాను క్లియర్ చేయడం జరిగింది. ఓకే విజయ్ చంద్రన్, థ్యాంక్ యూ.